టీవీకే నేతలపై సూపర్ స్టార్ రజనీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ఆ పార్టీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాలం మాట్లాడదని వెయిట్ చేసిన సమాధానం చెప్తుందన్నారు. తాను ఎవరికి భయపడి రాజకీయాల నుంచి తప్పుకోలేదని తెలిపారు. టీవీకేకి చెందిన ఆదవ్ అర్జున్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించాయి. రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకపోవడానికి డీఎంకే ఇచ్చిన బెదిరింపులే కారణమని సంచలన ఆరోపణ చేశారు. రజనీకాంత్ రాజకీయ పార్టీని స్థాపించాలని నిర్ణయించుకున్న తరుణంలో డీఎంకేకు చెందిన కీలక వ్యక్తులు ఆయనను భయభ్రాంతులకు గురి చేశారని, ఆ ఒత్తిడిని తట్టుకోలేకే ఆయన తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారన్నారు అర్జున్. టీవీకే నేతలపై సూపర్ స్టార్ రజనీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ఆ పార్టీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాలం మాట్లాడదని వెయిట్ చేసి సమాధానం చెప్తుందన్నారు. తాను ఎవరికి భయపడి రాజకీయాల నుంచి తప్పుకోలేదని తెలిపారు. టీవీకేకి చెందిన ఆదవ్ అర్జున్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించాయి. రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకపోవడానికి డీఎంకే ఇచ్చిన బెదిరింపులే కారణమని సంచలన ఆరోపణలు చేశారు. రజనీకాంత్ రాజకీయ పార్టీని స్థాపించాలని నిర్ణయించుకున్న తరుణంలో డీఎంకేకు చెందిన కీలక వ్యక్తులు ఆయనను భయభ్రాంతులకు గురి చేశారని, ఆ ఒత్తిడిని తట్టుకోలేకే ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారన్నట్లుగా పేర్కొన్నారు అర్జున్. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి ఫోన్ ద్వారా అందిస్తారు. తిరుపతి, ఇప్పుడు రజనీకాంత్ ఒకరికి సంబంధించి కౌంటర్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఈ అంశాన్ని పొలిటికల్ గా ఎలా చూడొచ్చు అంటారు? శివాని, మొత్తం మీద తమిళనాడు రాజకీయాల్లో ఇప్పటికే కూడా టీవీకే పార్టీ అధినేత విజయ్ చాలా రకాలుగా దూకుడుగా వెళ్తున్నారు. అయితే తాజాగా రజనీకాంత్, సూపర్ స్టార్ రజనీకాంత్ పైన ఆ పార్టీకి సంబంధించిన నేతలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఆదవ్ అర్జున్ అనే వ్యక్తి టీవీకే పార్టీకి చెందిన వ్యక్తి. అయితే రజనీకాంత్ పైన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన డీఎంకే పార్టీ నేతలు గతంలో బెదిరించిన కారణంగానే ఆయన పార్టీ పెట్టకుండా రాజకీయాల నుంచి కూడా శాశ్వతంగా తప్పుకున్నారంటూ కూడా ప్రచారం ఆయన మాట్లాడడం జరిగింది. అయితే దీనిపైన రజనీకాంత్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో ఆయన పార్టీ పెట్టాలనుకున్న సందర్భంలో కొన్ని రకాల ఇబ్బందులు రావడం జరిగింది. అది వ్యక్తిగతంగా ఆయనకు అనారోగ్య కారణాలు, ఇట్లా రకరకాలుగా కుటుంబ సమస్యలు ఈ రకంగా ఉన్న నేపథ్యంలోనే ఆయన గతంలో రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టాలనుకున్నప్పటికీ కూడా దూరం వెళ్లడం జరిగింది. అది ఆయన వ్యక్తిగతం. కానీ దాన్ని ఇవాళ రాజకీయం చేసే విధంగా కూడా ప్రత్యర్థి పార్టీని, అధికార పార్టీని, డీఎంకేని ఢీకొట్టే విధంగా కూడా రజనీకాంత్ పేరును వాడు, రజనీకాంత్ వ్యక్తిగత ఇమేజ్ ను వాడడం కరెక్ట్ కాదంటూ కూడా ఆయన సన్నిహితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి టీవీకే పార్టీ నేతలు కావచ్చు, లేదంటే ఆదవ్ అర్జున్ వీళ్ళు క్షమాపణ చెప్పాలంటూ కూడా వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, రజనీకాంత్ తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా. సో ఈ మొత్తం మీద రాజకీయాలు ఇప్పటికే కూడా ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్దీ తమిళనాడులో మరికొన్ని సంచలన కామెంట్స్ ఈ రకంగా వచ్చే అవకాశం అయితే ఉందని మనం చెప్పొచ్చు. రైట్ గోపీనాథ్, అయితే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు రజనీకాంత్ ఇచ్చిన కౌంటర్ కి సంబంధించి టీవీకే పార్టీ నుంచి ఎవరైనా స్పందించడం జరిగిందా? అంటే వాళ్ళు టీవీకే పార్టీ నేతలు ఏమంటున్నారు అంటే, నిప్పు లేనిదే పొగరాదు. ఆయన గతంలో 3 సంవత్సరాల క్రితం కొత్తగా పార్టీ పెట్టాలనుకున్నారు రజనీకాంత్. కానీ అప్పుడు అధికార పార్టీ ఫామ్ లో ఉంది కాబట్టి డిఎంకే పార్టీ నేతలు కొంతమంది ఆయన్ని బెదిరించింది వాస్తవం. అది దానికి సంబంధించి ఆ సమాచారం మాకు ఉంది కాబట్టి మేము ఈ రకంగా మాట్లాడుతున్నాం అంతే తప్ప, రజనీకాంత్ అన్నా గానీ లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులన్నా గానీ మాకు ఎంతో గౌరవం ఉంటుంది కాబట్టి మాకు పక్కా సమాచారం ఉంది కాబట్టి ఆ రకంగా మేము మాట్లాడాం అంతే తప్ప ఆయన్ని అగౌరవపరచాలని గానీ ఇట్లా అదంతా కూడా ఏం లేదంటూ కూడా వాళ్ళు కొంతమంది వ్యాఖ్యలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆదవ్ అర్జున్ మాట్లాడడానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి మాత్రం టీవీకే పార్టీ అధినేత విజయ్ కూడా చాలా సీరియస్ అవ్వడం జరిగింది. ఎందుకంటే సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళనాడు రాజకీయాల్లో కావచ్చు, లేదంటే ఆయన రాజకీయాల నుంచి పక్కకు ఉన్నప్పటికీ కూడా ఆయన ఇమేజ్ అయితే చాలా రకాలుగా ఉంటుంది. ఆయన యూత్ ఫాలోయింగ్ కానీ, లేదంటే ఆయన అభిమానించే నేతలు కానీ వీళ్ళందరూ కూడా ఎంతో రకంగా ఉంటారు. బట్ వాళ్ళని నొప్పించే విధంగా కూడా ఈ ఆదవ్ అర్జున్ మాట్లాడారు కాబట్టి అది కరెక్ట్ కాదన్నట్టు కూడా ఆయన మందలిచ్చినట్లు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద
దీనికి సంబంధించి మాత్రం